కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి నేను పెట్టిన థర్డ్ పాయింట్లో మోస్ట్ ఇంపార్టెంట్ది జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ తర్వాత సర్వీస్ అకౌంటబిలిటీ, దాని తర్వాత టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్. ఇది చూసి ఈరోజు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ ప్రాబ్లమ్ చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే రాజకీయ నాయకులకి ఏ విధమైన అంటే వీళ్ళంటే గౌరవం లేదు, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజలంటే గౌరవం ఉండాలి. ఇక్కడ 2023లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే 2024లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని, ఎందుకంటే ధాన్యం అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి క్వాలిఫైడ్ పీపుల్ని రిక్రూట్ చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్లో 11 months టైం ఉన్నా కానీ ఒక 2 months మాత్రమే వాళ్ళకి పని దొరికింది. రిక్రూట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్గా వీళ్ళందరినీ క్వాలిఫైడ్ పీపుల్ అందరినీ తీసేసి ఆ టీడీపీ పార్టీ శ్రేణులకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు. అన్క్వాలిఫైడ్ పీపుల్, డిగ్రీ పట్టా లేనోళ్ళని, ఇది పూర్తిగా పట్టభద్రుల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ఒక చాలా నీచమైన చర్య. ఒక ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని క్వాలిఫైడ్ పీపుల్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి అన్క్వాలిఫైడ్ పీపుల్ని ఆ పోస్టుల్లో పార్టీ క్యాడర్ని వేసుకున్నారు. ఇది చాలా తప్పు. ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. తప్పకుండా ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ అసోసియేషన్ తరఫున ఆ ఉద్యోగస్తులందరికీ నేను అండగా ఉంటాను, వాళ్ళ వాయిస్ని వినిపిస్తాను. అది ప్రజల ముందు పెట్టి ప్రజల ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాను. మళ్ళా ఈ రోజున నిన్నటి నుంచి కూడా టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం ఒక ఫేక్ ప్రామిసెస్ మళ్ళా మొదలుపెట్టింది. అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు వేస్తా అన్నారు. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ అయిన వెంటనే ఉద్యోగాలు ఏం చేస్తానంట. ప్రజల పట్ల కొంచెం కూడా గౌరవం లేదు, ప్రజలంటే కొంచెం కూడా భయం లేదు. ప్రజలను ఆలోచించమన్నాను. ఎలక్షన్స్ కోసం ఫేక్ ప్రామిస్ ఇచ్చే నాయకులు మనకొద్దు. ప్రజలంటే గౌరవం ఉండాలి, చేసిన ప్రామిస్ అంటే భయం ఉండాలి. రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని అడుగుతారేమో అని ఆలోచన ఉండాలి. కాబట్టి ఒకసారి చూడండి, 8వ నెల 2023 నోటిఫికేషన్ మీద 4893 మందిని ఈ 2 జిల్లాల్లో రిక్రూట్ చేసుకున్నారు. స్టేట్ వైడ్ 1,00,000 మందికి పైగా ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా 10,500 మందిని ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళందరినీ కూడా క్వాలిఫైడ్ పీపుల్, వీళ్ళని తీసేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్క్వాలిఫైడ్ పీపుల్ తెచ్చుకుని పెట్టుకుంది. దానివల్ల రైతులు నష్టపోతున్నారు. రైతులు ఎలా నష్టపోతున్నారు అన్నది మీరు చూస్తే కనుక చూడండి. 12-11వ తేదీన ఈనాడు పేపరే, మళ్ళా కూటమి పేపరే, పామర్ జిల్లాలో నిలువు దోపిడీ జరిగింది. సీఎం గారి దృష్టికి వెళ్ళినా కానీ ఏవి అంటే క్వాలిఫైడ్ పీపుల్ చేయాల్సిన పని, ఒక పట్టభద్రుడు చేయాల్సిన పని వాళ్ళు ఉద్యోగాలు తీసేసి ఒక టీడీపీ కార్యకర్తని లేదంటే ఆ ఎమ్మెల్యే తాలూకుని మనిషిని వేసుకోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. మీరు మాట్లాడదురు కానీ దీని మీద ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఈయన సతీష్ గారు, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఒకసారి సతీష్ గారిని దీని మీద మాట్లాడమని చెప్తున్నాను. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు 8 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంటే కీ తప్పిచ్చారు అని దీని మీద హైకోర్టు క్లియర్గా ఒక ఉత్తర్వులు ఇచ్చినా కానీ
జగన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆ రోజున ఆ పీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లీడరు ఏమైతే హైకోర్టులో వాదిస్తున్నాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందులో భాగమే కదండి, వాళ్ళు కూడా అదే వాదిస్తున్నారు. మరి ఇది ఏంటి? మనం అధికారం లేకపోతే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం, మళ్ళా అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళా అదే మాట మాడితే తప్పు కదండి. నాకు ఇప్పటికీ కూడా ఇది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు. నాకైతే కొద్ది గొప్ప ఉన్న పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక మంచి పొలిటీషియనే, కొద్ది గొప్ప కొంచెం బెటర్గానే, కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్మకం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకు బోల్డ్ పనులు ఉంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. మీరే మాట్లాడారు ఆ ప్రశ్నాపత్రం గురించి. తర్వాత వాళ్ళకి సంబంధించి ఒక ఇబ్బందికరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి హోంగార్డ్ రిజర్వేషన్. వాళ్ళు హోంగార్డ్స్కి 25% రిజర్వేషన్ ఇచ్చారు. 25% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అక్కడ చాలామంది యంగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఏంటంటే పోలీసు హోంగార్డులు కొంచెం ఈ పొలిటీషియన్స్ అందరికీ దగ్గరగా ఉంటారు. దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు 15% రిజర్వేషన్ని 25% రిజర్వేషన్ పెంచుకున్నారు. 30, 40, 45% మార్క్స్ వస్తే వాళ్ళకి వస్తుంది, ఏది ఉద్యోగం వస్తుంది. కానీ రియాలిటీలో వాళ్ళు ఆ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. కాకపోతే ఈ రెగ్యులర్గా ఉండే పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45, 50, 65 అని ఇచ్చారు. అది కొడుతున్నా కానీ ఈ హోంగార్డ్స్ రిజర్వేషన్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి మామూలుగా ఆ రిజర్వేషన్ లేకుండా హోంగార్డ్స్కి 15% రిజర్వేషన్ ఉంచి వీళ్ళకి ఈ 2-3 మార్కులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, ఆ 2-3 మార్కులు కలపడం వల్ల డెఫినెట్గా చాలామంది దీనికి బెనిఫిట్ అవుతారని, చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని ఒకసారి దీని గురించి కూడా ప్రభుత్వాన్ని చూడమని మీ ద్వారా అడుగుతాను.